పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా ఈనాటి ధ్యానాంశమునకు ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 24వ వచనము నుండి 33వ వచనం వరకు. శిష్యుడు గురువు కంటే అధికుడు కాడు, సేవకుడు యజమానిని కంటే అధికుడు కాడు. గురువు వలె శిష్యుడు, యజమానిని వలె సేవకుడు అయిననా చాలు. ఇంటి యజమానుడు బెల్జెబూల్ అని పిలువబడిన ఎడల అతని ఇంటివారు ఇంకెంత హీనముగా పిలువబడుదురో కదా. కాబట్టి మనుషులకు భయపడకుడు. దాచబడినది ఏదియు బయలుపడకపోదు, రహస్యమైనదేదియు బట్టబయలు కాకపోదు. చీకటిలో నేను మీకు బోధించి ఈ విషయములెల్లా మీరు వెలుతురులో తిరిగి బోధింపుడు. రహస్యముగా మీరు వినిన సత్యమును బాహ్యాటముగా ప్రకటింపుడు. శరీరమును మాత్రము నాశనము చేయగలిగి ఆత్మను నాశనము చేయలేని వారికి భయపడకూడదు. ఆత్మను శరీరమును కూడా నరక కూపమున నాశనము చేయగల వారికి భయపడుడు. ఒక కాసుతో మీరు 2 పిచ్చుకలను కొనగలుగుదురు, కానీ మీ తండ్రి సంకల్పము లేనిదే వానిలో ఏ ఒక్కటియు నేలకు వరగదు. ఇక మీ విషయమున మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, కావున భయపడకుడు. పిచ్చుకల కంటే మీ విలువ మిక్కిలి హెచ్చు కదా. కనుక ప్రజల ఎదుట నన్ను అంగీకరించు ప్రతివానిని పరలోకమందున్న నా తండ్రి సమక్షమున నేనునో అంగీకరింతును. అట్లు కాక ప్రజల ఎదుట నన్ను తిరస్కరించు ప్రతివానిని పరలోకమందు నా తండ్రి సమక్షమున నేనును తిరస్కరింతును. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు దేవుడు మనకొక అభయాన్ని ఇస్తూ ఉన్నాడు. మీరు భయపడకూడదు అని. మానవుడు సాధారణంగా సమస్యలను చూసి భయపడుతూ ఉంటాడు, పరిస్థితులను చూసి భయపడుతూ ఉంటాడు, మనుషులను చూసి భయపడుతూ ఉంటాడు, రేపటిని గూర్చి భయపడుతూ ఉంటాడు. కాబట్టి దేవుడు ఈరోజు ఆయన చెప్పేటువంటి మాట, మీరు పరిస్థితులను చూసి కానీ, శ్రమలను చూసి కానీ, మనుషులను చూసి కానీ రేపటి గూర్చి మీరేమి కూడా భయపడవలసినటువంటి అవసరం లేదు అని తెలియపరుస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా మీరు ఎవరికి భయపడాలి అంటే, ఇదిగో ఈ శరీరాన్ని నాశనం చేసేటువంటి వారికి కాకుండా ఈ శరీరాన్ని ఆత్మను కూడా నాశనం చేయగలిగేటువంటి వారికి మీరు భయపడండి అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు కొంతసేపు బైబిల్ గ్రంథములో ఇదిగో మనుషులకు ఈ శరీరాన్ని నాశనం చేసేటువంటి వారికి భయపడకుండా దేవునికి భయపడి జీవించినటువంటి కొంతమందిని మనము కొంతసేపు చూద్దాము. బాప్తిస్మిచ్చు యోహాను గారిని మనము చూసినట్లయితే గనక ఆయన రాజు చేసినటువంటి తప్పును ఏలెత్తి చూపుతూ ఉన్నాడు. నీ తమ్ముడైనటువంటి ఫిలిప్పు భార్యను హేరోదియను నీవు వివాహం ఆడుట మంచిది కాదు అని రాజును హెచ్చరిస్తూ ఉన్నాడు. రాజు అతడు చేసినటువంటి మాటలకు, చేసినటువంటి వ్యాఖ్యలకు బంధించినప్పటికీ కూడా ఈ బాప్తిస్మ యోహాను గారు ఎక్కడ కూడా ఆయన తలవంచలేదు. ఎందుకని అంటే, ఈ రాజు కేవలము నా శరీరపరముగా మాత్రమే నన్ను హింసించగలడు, నాశనం చేయగలడు. ఒకవేళ ఈ రాజుకు భయపడి నేను మాట తప్పితే గనక నా శరీరాన్ని, నా యొక్క ఆత్మను కూడా నాశనం చేయగలిగేటువంటి దేవుడు ఒకడు ఉన్నాడు అని ఆయన భయపడుతూ ఉన్నాడు. అదే రీతిగా స్తైఫాను గారిని కూడా మనం చూసుకున్నట్లయితే ఆయన కూడా ఈ లోకములో ఇదిగో ఈ మనుషులకి భయపడకుండా దేవునికి మాత్రమే భయపడుతూ ఉన్నాడు, దేవుని మాత్రమే విశ్వసిస్తూ ఉన్నారు. ఇక మూడవది షడ్రక్ మెషక్ అబేద్నెగోలు మనం చూసుకున్నట్లయితే వారు కూడా ఇదిగో ఈ రాజు చెప్పినటువంటి దేవునికి మొక్కకుండా, వారు చెప్పినటువంటి దానిని వారు చేయకుండా, మేము మొక్కవలసి వస్తే గనక మా దేవునికి తప్ప ఇంకెవరి దగ్గర మేము తలవంచము అని వారు రాజుతో రూఢిగా పలుకుతూ ఉన్నారు.
అదే విధముగా వారిని అగ్నిగుండములు వేసినప్పుడు వారికి ఏ విధమైనటువంటి హాని కలగలేదు. ఈ రాజు కేవలము మా శరీరాన్ని మాత్రమే నాశనం చేయగలడు, కానీ మేము గనక ఈ రాజు దగ్గర మేము తల వంచితే గనక మేము దేవుణ్ణి అవమానించినటువంటి వారము, ఆయన మా శరీరాన్ని మా ఆత్మను కూడా నాశనం చేయగలడు అన్నటువంటి సత్యాన్ని ఎరిగి ఉన్నటువంటి వాళ్ళు. ఆ రీతిగానే మనము కూడా క్రైస్తవ జీవితంలో ఎవరికి భయపడాలి అంటే దేవునికి భయపడాలి తప్ప ఈ మనుషులకు మనం భయపడకూడదు అని చెబుతూ ఉన్నారు. ఇంకా మనం చూసినట్లయితే గనక దేవుడు మరింతగా మనం బలపరుస్తూ మరొక వాగ్దానాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనము. దేవుడు ఇక్కడ కొన్ని మాటలు చెబుతూ ఉన్నాడు. యాకోబు, ఇప్పుడు నిన్ను చేసినటువంటి దేవుడు ఇట్లనుచున్నాడు, కాబట్టి నీవు భయపడకము. నీకు రూపమిచ్చినటువంటి దేవుడు ఇట్లనుచున్నాడు, కాబట్టి నీవు భయపడకము. నేను నిన్ను విమోచించితిని, పేరెట్టి పిలిచితిని, నీవు నా వాడవు. కాబట్టి ప్రతి మానవుడు కూడా దేవుని యొక్క స్వహస్తాలతో చేయబడినటువంటి వాడు. ప్రతి మానవుడు కూడా దేవుని యొక్క రూపము చేత చేయబడినటువంటి వాడు. ప్రతి మానవుడు కూడా దేవుని యొక్క శ్వాస చేత చేయబడినటువంటి వాడు. కాబట్టి మానవుడు దేవుని యొక్క సొత్తు. కాబట్టి మానవుడు దేనికి కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఈ లోకములో మనుషులు మా అయితే మన పేరుని చెడగొట్టగలరు. ఈ లోకములో మనుషులు మా అయితే మన ఆస్తులను కొల్లగొట్టగలరు. ఈ లోకములో మనుషులు మా అయితే మన శరీరానికి బాధ కలిగించగలరే తప్ప మన ఆత్మను ఏమీ కూడా చేయలేరు. కాబట్టి దేవుడు చెబుతున్నటువంటి మాట, ఇదిగో యాకోబు, నిన్ను చేసినటువంటి దేవుని నేను చెబుతూ ఉన్నాను. ఇదిగో ఇశ్రాయేలు, నీకు రూపం ఇచ్చినటువంటి దేవుని నేను పలుకుతూ ఉన్నాను. నీవు భయపడాల్సినటువంటి అవసరం లేదు అని తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ లోకంలో కూడా మనకి ఎదురయ్యేటువంటి ప్రతి కష్టాన్ని చూసి, నష్టాన్ని చూసి మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకనంటే మనల్ని ఈ స్థితిలో ఉంచినటువంటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఇదిగో యోబు గారి యొక్క జీవితాన్ని చూస్తే కనుక యోబు జీవితంలో అన్నీ కోల్పోయాడు, కానీ దేవుని యొక్క సమక్షంలోనే ఉన్నాడు. ఆయన దేవుని యొక్క సమక్షంలోనే, దేవుని యొక్క నియంత్రణలోనే ఉన్నాడు. కాబట్టి ఆయన మరలా రెట్టింపు యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. అలాగే ప్రతి క్రైస్తవుడు కూడా, ప్రతి మానవుడు కూడా దేవుని చేత సృజింపబడినటువంటి వాడు. కాబట్టి దేవుని యొక్క చొత్తు, కాబట్టి దేవుని యొక్క నియంత్రణలోనే ఉంటూ ఉంటాడు. ఒకవేళ ఇప్పుడు తాత్కాలికంగా ఒక కష్టం వచ్చినా కానీ, ఒక బాధ వచ్చినా కానీ, ఇదిగో దేవుడు మరలా రెట్టింపు యొక్క సంతోషాన్ని మనకి ఇస్తూ ఉంటాడు. కాబట్టి మనము ఇదిగో శ్రమలను చూసి భయపడాల్సినటువంటి అవసరం లేదు, పరిస్థితులను చూసి భయపడాల్సినటువంటి అవసరం లేదు, మానవుని చూసి భయపడాల్సినటువంటి అవసరం లేదు, మరింతగా రేపటిని గూర్చి భయపడాల్సినటువంటి అవసరం లేదు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడని విశ్వసిస్తూ దేవుని మీద మాత్రమే ఆధారపడి జీవించడానికి ప్రయత్నం చేద్దాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ఎవరైతే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని యొక్క వాక్కును ఆలకిస్తూ ఉన్నారో దేవుడు వారిని, వారి కుటుంబాలను మెండుగా దిండుగా దీవించనుగాక. ఆమేన్.